కొరకై సిలువను మోసి ప్రాణం విడెనిలలో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా మా ప్రభువా మా మొరనాలించి మా ప్రభువా మా మొరనాలించి నీ జ్ఞానమేమో నీ జ్ఞానమేమో నీ జ్ఞానమేమో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. దయచేసి అందరూ కూర్చోండి. దావీదు కీర్తనలు 132 అధ్యాయం. దావీదు కీర్తన 132 అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. అందరం కలిసి దేవుని వాక్యాన్ని బిగ్గరగా తేటగా చదువుకున్నాం. దావీదు కీర్తనలు 132 అధ్యాయం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షం జ్ఞాపకం చేసుకొనుము. చదవండి. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు. చదవండి. నేను పరుల మంత్రం మీదకి నా కన్నుల నిద్ర రాని నా కన్నుల కునికి పట్ట రాని నేను 6వ వచనం. అది ఎఫ్రాతులో ఉన్నదని మేము వింటిమి, యాయిరు పొలములో అది దొరికెను. చదవండి. ఆయన నివాస స్థలంలో పోదాం రండి, ఆయన పాదపీఠం సాగిపోదాం రండి. చాలు. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. తెచ్చి అందరూ మోకరించండి. మా ప్రేమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాద స్తోత్రములో చెల్లిస్తా ఉంటున్నాం. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ స్తోత్రములు. ఎవరి ఆజీవితం లేని కూడా ఎన్నిక లేని జీవితం అనగా తుమ్మకరను చూపిస్తూ వచ్చారు. మరి తుమ్మకర్ర అది ఇంటి దగ్గర ఎవరు వేసుకోరు, పెరట్లో ఎవరు నాటుకోరు, దాన్ని ఎవరు ఇష్టపడరు. తుమ్మకర్ర అది దానికి ముళ్ళులు ఉంటాయి, తర్వాత గుచ్చుకుంటుంది. ఇతరులకు మనుషులకు హాని కలిగించటం, ఈ విధంగా చూడడానికి ఎవరు ఇష్టపడరు. మరి ఆ మాను కూడా నల్లగా ఉంటుంది. మరి ఆ మాను యొక్క కొమ్మలు కూడా ముళ్ళులు ఉంటుంది. ఈ విధంగా ఆ చెక్కను ఆ కర్రను ఇంట్లోకి సాధ్యమతు ఎవరు వాడుకోరు, దాన్ని ఎవరు ఇష్టపడరు. దాని కర్రతో ఎటువంటి ఫర్నిచర్ కూడా చేసుకోరు. అసలు ఎన్నిక లేనిది. అలాంటి చెట్టును గురించి దేవుని దాస్ ద్వారా మీరు బయలుపరిచారు మాటలు. నిజంగా నా జీవితంలో నేను కూడా ఆ తుమ్మకర చెట్టులాగా ఉంటుంది. నాలో ఎటువంటి మంచితనం లేనప్పుడు పాపం, అంధకారం, దుష్టత్వం, మరొకటి ప్రభు అది నల్ల రంగును చూపిస్తూ ఉంటాయి, పాపం గుర్తుగా ఉంటాయి. కనుక ఈ విధంగా మరి పాపంలో ఉంటున్న నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధత, పవిత్రత కలిగించాడు. అది యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా. యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి వచ్చి మరణించి సమాజ చేయబడి తిరిగి లేచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు.
క్రీస్తు ద్వారా నా ప్రతి పాపను పడినందుకే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు చూసుకొని బలలో పాల్గొందుకు సహాయం చేయండి. మా బలహీనతలను క్షమించండి. ఎక్కడ మేము పడిపోతామో, ఎక్కడ మేము బలహీనం అయిపోతామో, మా మాటల ఎందు, క్రియల ఎందు, చూపుల ఎందు మేము దేవా తప్పిపోయిన మమ్మల్ని క్షమించి నూతనపరిచిన బల దగ్గరికి మేము సమీపించినప్పుడు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా తెలిసి తెలియని మరి తప్పిదాలను క్షమించండి. ఒప్పుకునే సమయంలో విడిచిపెట్టకు సహాయం చేస్తారండి. కడిగి నూతనపరచండి. అలాగనే ప్రభా అయోగ్యుడైన నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ మరణ భూస్థాపన పునరుద్ధారణ శక్తి నా మీద ఉంచండి. ఇలాగ మీ సహాయం కోరుకుంటూ నా గొంతును నా పెదవును తాకం ముట్టును. మీరే మాట్లాడు దేవా, మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 6వ వచనము 7వ వచనము కలిసి చదువుకుందాం మరోసారి. అది ఎఫ్రాతులో ఉన్నదని మేము వింటిని, యాయీరు పొలంలో దొరికాను. ఆయన నివాస స్థలంలోకి పోదాం రండి, ఆయన పాదపీఠం వెళ్తా సాగిలపడదాము రండి. సార్ ఆయన పాదపీఠము, తర్వాత రెండవదిగా ఆయన ఎదుట సాగిలపడదాము రండి. మొదటిగా ఈ పీఠాల గురించి చూద్దాం. ఇంతవరకు బలిపీఠం గురించి, కొన్ని బలిపీఠాల గురించి విన్నాం. నాకు కూడా తెలియదు ఆ బలిపీఠం వాక్యం, కానీ సేమ్ ఒక విధంగా ప్రభు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ కూడా ఆయన పాదపీఠము, ఆయన పాదపీఠం అనగా పాదములు నిలుపుకొని కూర్చోండు పీఠ. కుర్చీలో కూర్చున్నప్పుడు కింద పాదపీఠం వేసుకొని, ఇప్పుడంటే వేసుకోలేడు. కొంతమంది వేసుకుంటున్నారు పాతకాలం వాళ్ళు. కుర్చీలో కూర్చున్న తర్వాత మరొక చిన్నది పీఠ ఉంటుంది, అలాంటి పాదపీఠం. చూద్దాం 4వ మత్తయి సువార్త. మత్తయి సువార్తలో దేవుని యొక్క పాదపీఠం గురించి రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క పాదపీఠం 4వ అధ్యాయము 34వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, కింద 34వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడు అనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణం. ఇక్కడ రాయబడుతూ వచ్చింది అది ఆయన పాదపీఠం. ఏమిటి? భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠం. భూమి ఆయన పాదపీఠంగా చేసుకొని కూర్చున్నట్టు. ఆకాశం సింహాసనం రాయబడుతూ వచ్చింది పైన. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. అని ఆకాశం మీద కూర్చొని భూమి మీదకి కాళ్ళు దించుకున్నప్పుడు పాదపీఠంగా చేసుకొని కూర్చున్న దేవుడు. అందుకే పాట పాడుతూ వచ్చాం, గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నత స్థలంలో నివసించేవాడు, పరిశుద్ధుడు. దేవుడు యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఉంటుంది వచనం. చూడండి, మనము వెళ్ళలేదు అక్కడికి. మరి ఇప్పుడంటే యూట్యూబ్లలో చూపిస్తున్నారు కాబట్టి ఎక్కడో పైకి ఒక ర్యాకెట్లో కానీ విమానంలో కానీ వారు వెళ్ళినప్పుడు కింద కెమెరా పెట్టి చూస్తున్నప్పుడు భూమి ఎట్లా కనపడుతుంది? చిన్న ఒక బంతి మాదిరి, బాల్ మాదిరి కనపడతా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశం సింహాసనము, భూమి పాదపీఠముగా చేసుకొని కూర్చున్నవాడుగా ఉంటున్నాడు. చూద్దాం మరొక వచనము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాదపీఠముగా చేసుకున్న ఈ భూమి గురించి రాయబడుతూ వచ్చింది.
చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనము. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము చదువుదాం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు యెహోవా, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఉంటున్న అనువాడు కనుక మన మధ్య ఆయన సంచరించే దేవుడుగా ఉంటున్నాడు. ఆత్మ స్వరూపి. 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ప్రేమ స్వరూపి, తర్వాత దేవుడు ఆత్మ అని రాయబడుతూ వచ్చింది. తను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధింపబలనని మరి తండ్రి కోరుచున్నాడు. కనుక దేవుని యొక్క మహాశక్తిని గురించి రాయబడుతూ వచ్చింది. దేవుడు ఆదియందు భూమిని ఆకాశములను సృజించెను. చూద్దాం మరొక వచనము 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టిన ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రామ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు. అవన్నీ నేను చేసేటివి అంటున్నాడు. కట్టను ఉద్దేశించిన ఈ కట్టడాలు ఏ పాటివి అని. కానీ కట్టిన విషయాల్లో మరి కొన్నిసార్లు మనము గర్విస్తాం. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అనుకోకుండా మనలో ఒక గర్వం అనేది వస్తుంది. దేవుడు ఇచ్చాడు, కట్టుకునే మంచిదే, కానీ మరి గర్వించకూడదు అనేది దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంటున్నది ఇక్కడ. అందుకే ఏ పాటిది మనకి మందిరం కట్టుకున్నాం. నేను కూడా ఏం చేయాలి? గర్వించకూడదు. ఇది నాది కాదు, ఇది ప్రభుది. ప్రభు నాకు ఇచ్చిన దాంట్లో ప్రభుకి ఇచ్చాను, అది కూడా ప్రభు ఇచ్చినది, నాది ఏది కాదు. కనుక నావన్నీ నీవి నావి అంటున్నాడు. అనగా ప్రతిదీ దేవునిదే. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు ఉండడానికి గృహం ఇచ్చాడు, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. గృహ ఎన్నో సంవత్సరం మేము బాడీలో ఉంటొచ్చాం, చాలా ఇబ్బంది పడ్డాం, చాలా శ్రమలు పడ్డాం, ఇరుకులో పడ్డాం. ఈనాడు దేవా మీరు కరుణించి మా మీద కృప చూపించి ఇల్లు ఇచ్చారు అని ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, అంతేగాని మనం గర్వించకూడదు. దేవుని ఇంటి విషయంలో కూడా గర్వించకూడదు. ఇది దేవుడు ఇచ్చినదని చెప్పి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన్ను గణపరచాలి. ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ దేవుని గృహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. ఇక్కడ రాయబడిన అంశంలో ఆకాశం నా సింహాసనం, సరే కింద అవన్నీ నా హస్తకృత్యములు అనగా, హస్తకృత్యములు అనగా చేతులతో చేసినటివి. చూద్దాం ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని చేతులతో చేశాడు దేవుడు, కొన్ని పలికాడు, కలుగును గాక అన్నప్పుడు కలిగాయి. కొన్నిటిని నోటితో చెప్పుట ద్వారా కలుగుతూ వచ్చాయి, కానీ కొన్నిటిని తన స్వయంగా చేతులు చేశాడు. చూద్దాం మరి 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఏమన్నాడు? పలికినాడు. వెలుగు కమ్మని అంటే నోటితో చెప్తూ వచ్చాడు, పలుకుడు ద్వారా కలుగుతూ వచ్చింది. సరే ఇవన్నీ పలికెను అని కొన్ని చోట్ల వ్రాయబడుతూ వచ్చింది. ఒక చోట మటుకు చేసినది ఉంది. 15వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాక నీవు పలికెను, ఆ ప్రకారమైన. 16వ వచనం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను, మీరు చదవాలని నాకు కొద్దిగా ఆపాను. చిన్న జ్యోతిని, తర్వాత పెద్ద జ్యోతిని, నక్షత్రములను, ఈ మూడింటిని ఏం చేశాడు? తయారు చేశాడు. అందుకే 66వ అధ్యాయంలో చదువుతూ వచ్చాడు, ఇవన్నీ నా హస్త కృత్యములు. కనుక దేవాదేవుడు గొప్ప దేవుడు. ఆయన
రాజులకు రాజు, ఆయన చాలా బలవంతుడు. ఇక ఇంకా ధ్యానిస్తే 16వ వచనంలో దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్దది, పగటిని ఏలుటకు ఏముంది? సూర్యుడు. రాత్రిని ఏలుటకు చంద్రుడు. సూర్యుడు ఎంత వెడల్పుంటాడు, ఎంత విశాలం ఉంటాడు మనకు తెలుసా? ఊరికే ఆ శాస్త్రజ్ఞులు అంచనా వేసేది అంతవరకు కానీ దాన్ని కొలువుటకు వీలు కానీ దాని దగ్గర కూడా పోలేరు. కొంతవరకు మరి ఏ గ్రహాలలో పోయి దాని వరకు పోయొచ్చారో కానీ దాని పూర్తి దగ్గరికి పోయినట్లేదు. సరే, ఇక్కడ ఈ పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని నక్షత్రంలో ఏం చేశాడు? చేతితో తయారు చేశాడు. ఇప్పుడు విసనకర్ర, చేటలు, గంపలు ఏం చేస్తారు? చేత తయారు చేస్తారు, చేత అల్లుతారు. అలాగా దేవుడు ఆకాశం మీద కూర్చొని భూమి పాదపీఠంగా చేసుకొని ఏం చేస్తాడు? సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను చేసుకుంటూ కూర్చున్నాడు. మనం ధ్యానించబోతే చాలా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఒక్కొక్క మాటకు చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చాయి. మన వెంటనే అన్ని ఈ అధ్యాయంలో ఒకదాని వెంట ఒకటి కలుగుతూ వచ్చినట్లుగా వరుసగా రాయబడ్డాయి. కానీ నేను నిఘంటులో చదువుతూ వచ్చాను, చాలా గ్యాప్ ఉంది, అనగా చాలా ఎడము ఉంది. చాలా ఎడము అనగా చాలా టైం తీసుకునేది. దాన్ని తయారు చేయడం కలుగులు కాకుండా కలుగుతాయి, కానీ అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి కొన్నింటిని తను స్వయంగా ఆకాశం సింహాసనం కూర్చొని భూమి పాదపీఠంగా చేసుకొని కూర్చొని ఏం చేస్తున్నాడు? హస్తకృత్యములు, చేతితో తయారు చేయటం. ఇటువంటి గొప్ప దేవుని ఇంతవరకు మనం ఏం చేశాం? ఆరాధించాం. ఆయన పాదము పీఠము ఎదుట. చదువుదాం 32వ దావీదు కీర్తన 132వ అధ్యాయం 7వ వచనం. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాం రండి. చాలు. ఇప్పుడు మూడు భాగాలు చూసుకున్నాం. ఆయన పాదపీఠము అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. 6వ అధ్యాయం యెషయా గ్రంథం. సరే, భూమి గురించి చూస్తూ వచ్చాం ఆదికాండంలో. ఇలాగా రెండవదిగా ఆయన ఎదుట సాగిలపడదాము రండి. ఆయన ఎదుట సాగిలపడదాము రండి. ఫస్ట్ ఒక పాట పాడుతూ వచ్చాం. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము. సాగిలపడి మొక్కుట. సాగిలపడుట అనేది ఒక 2 మాటలు చూసుకొని ముగించేద్దాం. ఇక్కడ ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము. సాగిలపడుట, మొక్కుట, స్తుతించుట, ఆరాధించుట, ఘనపరచుట, ఇవన్నీ పర్యాయ పదాలు, కానీ అర్థం ఒకటే. ఆయనతో సాగిలపడి మరి సాష్టాంగ నమస్కారం అంటారు. తెలుగు భాషలో సాష్టాంగ నమస్కారం. బోర్లబడి చక్కగా దండము పెట్టుకొనుట, ఇది దేవుని గణపరచుట. సాష్టాంగ నమస్కారం చేయుట దేవుని గణపరచుట. మరి ఉదయకాలమున మనము దేవుని గణపరచే వారంగా ఉండాలి. సరే, మోకాళ్ళ మీద మనం కూర్చోలేకపోతే కూర్చొని ప్రభువును ఆరాధించవచ్చు మన పరిస్థితిని బట్టి.
కూర్చోగలిగిన శక్తి ఉంటే కూర్చొని ఆరాధించవచ్చు, మోకరించే శక్తి ఉంటే మోకరించి ఆరాధించవచ్చు, సాగిలపడు భూమిని ఆనుకొని సాగిలపడి ప్రభును ఆరాధించవచ్చు. ఈ విధంగా దీన్ని మరొక పదంలో చూసినట్లయితే తగ్గింపు జీవితాన్ని చూపిస్తూ ఉంటున్నది. మనము దేవుని కొరకు మన ఆత్మదేహమును అర్పించుకొనుట. నేనేది కాదు ప్రభా, సమస్తమును మీరే నన్ను ఖాళీ చేయండి. కనుక నా ఆర్థిక ఇబ్బందుల్లోనూ, శ్రమలోనూ, బాధలోనూ, ఉద్యోగంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, నా పిల్లల విషయంలో ప్రతిదీ మీకు అప్పగించుకుంటున్నాను. మీదట సాగిలపడి నమస్కారం చేస్తూ అడుగుచున్నాను. ప్రార్థన సాగిలపడి ప్రార్థన చేయవచ్చును, దేవుణ్ణి స్తుతించవచ్చును, అన్నీ ఒకే రీతిగా ప్రార్థించవచ్చును. ఇక్కడ రాయబడిన అంశంలో సాగిలపడదాము రండి. యేసుక్రీస్తు నమ్మిన దేవుని యొక్క పిల్లలు ఆరాధన చేసిన మనము ప్రతిదినము దేవుని పాదపీఠము ఎదుట సాగిలపడాలంటున్నాడు. ఎక్కడ ఉంటుంది ఈ పాదపీఠం? చాలామందికి ఎప్పుడో ఈ విషయాన్ని పంచుకుంటూ వచ్చాడు. ఈ ఉదయకాలం కూడా ధ్యానించినప్పుడు ప్రభు ఇచ్చిన కొన్ని మాటలు. మరి ఈ పాదపీఠం ఎక్కడ ఉంది, ఎక్కడ సాగిలపడాలి? సరే, ఆదివారం దేవుని ఇంటికి వచ్చి దేవుని ఇంటిలో సాగిలపడి ఆరాధన చేసాం. మరి ఇంటికి వెళ్తాం, వ్యక్తిగతంగా సాగిలపడతాం. ఉదయకాలం చూస్తూ వచ్చాం ఆరాధన వాక్యంలో. బలిపీఠం గురించి విన్నాం. ప్రార్థన బలిపీఠము, ఆరాధన బలిపీఠము, స్తుతి బలిపీఠము, ఇవన్నీ బలిపీఠాలుగా దేవుని సన్నిధిలో మన ఆత్మదేహమును అర్పించుకొనుట. అనగా బలి ఒక జంతువును బలికి ఇచ్చినట్లుగా మన ఆత్మదేహ ప్రాణములు ఆయనకి ఏం చేయాలి? ఉదయకాలం ఆయన పాదపీఠం దగ్గర కూర్చొని అర్పించుకొనవలేదు. ఎక్కడుంది ఆయన పాదపీఠము? సరే, ఇక్కడ ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పాదపీఠం మందిరమే కదా, ఇక్కడ ఎక్కడ పాదపీఠం ఉంటున్నది? మనం అనుకోవచ్చు, ఓహో పాదపీఠం అంటే మనం కడుతూ వచ్చాం. ఈ పులిపీఠ గురించి చాలా ఇదైపోయాం. ఎన్నో రకరకాల కట్టబడుతూ వచ్చాయి. దాన్న కూర్చున్నాడు ఇక్కడ. మాకు వచ్చినప్పుడు ఆయనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ. నిజంగా ఏ విషయంలో కూడా ఇది అట్లా కట్టినారు, ఇది ఎట్లా కట్టినారు, ఇది బాగాలేదు అన్నప్పుడు అనేవాడు, ఊరుకో అంతేలే. ఈ విధంగా నేను కూడా చాలాసార్లు నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఏం ప్రభావ, ఒకటి ఇట్లుంటే ఒకటి అట్లుందని. ఎట్టగట్లే దేవుని యొక్క చిత్తం లేనిది ఏది జరగదు. మన సొంత కట్టడాల వల్ల ఎంతట్లో మనం అందరం కట్టాలనుకుంటాం. కానీ కొన్ని ఇప్పుడు చూడండి, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. కుమారులు అంటున్నారు, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అప్పుడు ఏ వజ్రవడిలతో కట్టారు? ఏమీ లేదు. అప్పుడు గుడారం కింద దేవుని యొక్క మందస్సం ఉంటూ వచ్చింది. లేవీలు ఏం చేసేవాళ్ళు? బండి మీద ఆ తాళ్ళు, ఆ కర్రలు, గుడారము మడతేసి తీసుకొని పోయేవాళ్ళు. అది లేవీలకు అప్పగించిన పని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ గుడారం అంటే అక్కడ గుడారం వేసేవాళ్ళు. అటువంటి గుడారం చూసి కుమారులు ఏమంటున్నారు? యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటున్నాడు. ఏదయ్యా, సముద్ర వస్తువులతో కప్పబడిన గుడారాన్ని చూసి ఎంత రమ్యములు అంటున్నాడు కదా. ఇప్పుడు మందిరంగా చర్చి కట్టాలంటే ఎంతో సుందరంగా కట్టాలని కోట్లు ఖర్చు పెడతామని చూశాను చాలా చోట్ల. కానీ ప్రభు ఇచ్చిన ఈ అప్రాతను బట్టి దేవుని స్తుతించుట, దేవుని యొక్క పాదపీఠం. కొంతమంది అనుకోవచ్చు, విశ్వాసులే, దేవుని పిల్లలే, ఓహో పాదపీఠం అంటే బలిపీఠం అంటే పులిపీఠ దగ్గర పోయి మనం ఆరాధన చేయాలా, బల్ల తీసుకోవాలా, ఇంతటితో మన పని అయిపోయింది. ఇంటికి పోయిన తర్వాత ఇటువంటి సాగిల పడే విషయం మనము కొన్నిసార్లు మర్చిపోతాం. సరే, బలలో పాల్పొందబోయే ముందు మన జీవితాలు పరీక్షించుకుందాం.
ఏమిటి? ఇక్కడైనా ఆయన పాదపీఠం ఉండేది, ఇంట్లో ఉందా? ఇంట్లో కూడా ఉంది. చదువుతూ వచ్చాం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతూ వచ్చాం. భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠం. ఈ మందిరం ఎక్కడ కట్టబడింది? భూమి మీద. మన ఇల్లు ఎక్కడ కట్టబడింది? కనుక ఇంట్లో కూడా భూమి ఉంది కాబట్టి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని సాగిలపడి ఉదయకాలమున ఆరాధన, వ్యక్తిగతంగా ప్రార్థన, మెడిటేషన్, దేవునితో గడుపుట, నెక్స్ట్ కుటుంబ ప్రార్థన. ఇది సాగిలపడి దేవుణ్ణి స్తుతించుట, గణపరచుట. ఈ పాదపీఠము కొంతమంది అనేది చేయలేక మరి మందిరంలోనే ఉండేది, ఇంకా ఇంట్లో లేదు. అందుకే బాగా గుర్తుపెట్టుకుందాం. మరి పాదపీఠం, భూమి ఆయన పాదపీఠం. ఇంట్లో భూమి మీదనే కట్టింది మన ఇల్లు కూడా. అందుకే భూమి మీద కట్టిన ఇంట్లోనే ఒక మూలకు పోయి కూర్చొని ఏం చేయాలా? ఉదయకాలము ఏదో మరి మన శరీరం సహకరించకపోయినా కనీసం 1-2 నిమిషాలు అలాగే నిదానంగా దేవుడు అలవాటు చేస్తాడు. ఇలాగ దేవుని పాదపీఠం ఎదుట సాగిలపడే మరి ఈ ఆత్మ సంబంధ విషయాన్ని దేవుడు ఎఫ్రాతులో బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఏమని? నా పిల్లలు ఆరాధించారు, కానీ ఇంకొకటి పాదపీఠము ఎదుట సాగిలపడి. ఒక వ్యక్తిని చూద్దాం, ముగించేస్తాం. మరి ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనం. అబ్రహాము సాగిలపడి ఉండగా చాలు. అబ్రహాం చేస్తున్నాడు, సాగిలపడి ఉండగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు ఓ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన అంటే మరి అదిలో అది కుర్చీలో ఆడికి తీసుకోండి, అది బాక్స్ పట్టాలా? వెనకాటవా గోడ కాదు, అది డైరెక్ట్ బాక్స్ తీసి పైన పెట్టు. అది కూడా బయటికి రాదు. ఇప్పుడు ఆంప్లిఫైర్ డైరెక్ట్ పెట్టండి. ఇలాగా 3వ వచనంలో అబ్రహాము సాగిలపడి ఉండగా, దేని కొరకు సాగిలపడ్డాడు? ఈ అధ్యాయం చూస్తూ పోతా ఉంటే సాగిలపడి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సంతానం గురించి దేవుడు చెప్తా ఉంటే ఈయన ఉద్దేశం వల్ల ఒకవైపు ఉంది. ఏమంటున్నాడు? ఇస్మాయిల్ సంగతుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? 20వ వచనం. ఇస్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఏమని చేస్తూ ఉన్నాడు? సాగిలపడి, మన వెనక ప్రార్థన అడుగుతూ ఉన్నాడు. సాగిలపడి అడుగుతూ ఉన్నాడు. ఏమని? ఇస్మాయిల్ జీవితం ఏమైపోతుందో. ఎందుకంటే దేవుడు చెప్పే కుమారుడు ఒకరుంటే సరే ఇస్తాడు దేవుడు, కానీ ఇస్మాయిల్ ఏం చేస్తాడో? ఇస్మాయిల్ దీవిస్తాడా? ఇస్మాయిల్ విడిచిపెడతాడా? దేవుడు చెప్పినట్టు నేను వినలేదు కదా, మరి వివాహ విషయంలో కొంత ఇలా జరిగింది కదా, ఎన్నో అనుకునేటాడు ఉదయం. అవన్నీ రాయబడలేదు. అందుకే ఇస్మాయిల్ గురించి ఏం చేస్తున్నాడు? మనవి చేస్తూ ఉంటున్నాడు. ఏ మనవి చేశాడో కానీ, ఎంత ప్రార్థన చేశాడో కానీ దేవుడు ఆ మనవి ఏం చేశాడు? విన్నాడా? వినలేదా? విన్నాడు. కనుక ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి మనము ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా దేవుడు మన మనవి ఖచ్చితంగా వింటాడు. మరి అలాగే ఇస్సాకు కూడా అదే పని చేశాడు. చాలా మంది చూద్దాం, అదొక వచనం చూద్దాం. ఆదికాండము 17వ
ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనం. నీవెక్కడ స్తంభం మీద నూనె పోస్తావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తావో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి దేశం నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యెచ్చాలో చదువుతూ పోతే వారు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించినట్లుగా, మనవి చేసినట్లుగా చూడగలం. ఇస్సాకు కూడా ఏం చేస్తాడు? పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు సాగిలపడి. అనగా సాగిలపడి దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేసేవాడుగా ఉంటాడు. మందిర విషయంలో చాలా సాగిలపడి ఒకసారి ప్రార్థన చేసి అట్లాగనే కొంత నిద్రపోయినప్పటికీ మళ్ళీ లేచి మళ్ళీ ప్రభు అనేది మళ్ళీ అడగడం, ఇలాగా దాదాపు 10 సంవత్సరాలు బట్టి ప్రభు అద్భుత రీతిగా దేవుని యొక్క పని చేయుటకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థనలో గడుపుతూ వచ్చాం. 18వ అధ్యాయం 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం చాలాసార్లు. ఎక్కడైనా నామన 2-3 కూడా ప్రార్థించారు, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇలాగ ప్రార్థించడం ద్వారా భూమి పాదపీఠం అనగా ఇంట్లో కూర్చొని ఆయన ఎదుట సాగిలపడి అడిగితే ఆయన ఏదైనా ఇస్తాడు. నిన్న చెప్తూ వచ్చాను, దాదాపు ఆ సంవత్సరం గుర్తుకు రాలేదు కానీ నిన్న డైరీలో పోయి మళ్ళీ వెతికితే దొరికింది, రాసి పెట్టాను. 2020 సంవత్సరంలో, అనగా అది 4వ సంవత్సరం, 20 సంవత్సరంలోనే మరి నవంబర్ 29వ డేటు, ఆ డేట్లో నేను ప్రభు మాట్లాడితే రాసి పెట్టాడు. ఎఫ్రాతా, బెత్లహేమ, బైర్లాము, ఇది అడవులు గల స్థలము, ఈ విధంగా దేవుని నివాస స్థలము, దేవుని మందిరం కొరకై ప్రార్థన అని డైరీలు రాసి పెట్టుకున్నా. నిన్న పోయి చూస్తే ఖచ్చితంగా దొరికింది. ఆశ్చర్యం అయిపోయింది మందిరానికి ఆ పేరు పెట్టినప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఎదుట పాదపీఠం ఎదుట సాగిలపడి ఏది అడిగినా ఆయన మనమడివి వినేవాడిగా, ఆలకించేవాడిగా ఉంటాడు. అంటే కట్టుకోవాలి మందిరాన్ని మేము అడగలేదు. దాదాపు చాలాసార్లు వెనకడిగేసాం. ఇది మా పని కాదు, ఏదో సేవకుల పని, ఇది సంపూర్ణంగా సేవకులది, వాళ్ళది, వీళ్ళదని. సరే, నా తర్వాత నా పిల్లలన్నా ఈ విధంగా దేవుని ఏర్పాటు కొరకు ప్రార్థన చేసినప్పుడు, పెద్దపై పుట్టినప్పుడు దేవుని సేవ కొరకై ప్రార్థన చేస్తూ వచ్చాం. అలాగా కట్టే విషయంలో దావీదు యొక్క మరి ఆ అర్హత లేకపోయినప్పటికీ వాటన్నిటిని ఏం చేశాడు? సమకూర్చాడు. కనుక నా తర్వాత నా పిల్లలను చేస్తారు అన్నట్లుగా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి ఫాలో అయ్యాను. సాగిలపడి అడుగుతూ వచ్చాను చాలాసార్లు. ఈ 10 సంవత్సరంలో చాలా మరి శ్రమలతో మా జీవితం వల్ల గడిచిపోయింది. దేవుని ఎదుట సాగిలపడి ఏది అడిగినా మనకు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక ఆరాధించిన మనం దేవుని సన్నిధిలో ఒకవేళ కొదవగా అనగా తక్కువగా ఒక వారం చేసి మరొక వారం ప్రార్థన చేయకుండా, తర్వాత ఒక రోజు చేసి రెండో రోజు చేయకుండా, కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొంతసేపు చేస్తాం. సరే, ఎంతసేపు చేసినా ప్రభు పాదపీఠం దగ్గర సాగిలపడి ఉండాలి, ఊరికనే ఉండాలి. యోబు అంటాడు, ఆయన ఏం చేస్తుంటే ఊరికనే ఆయన దగ్గర ఉన్నాడు. మేమే అనుకుంటాం ఏదో అవసరం ఉంటేనే పోయి చెప్తా ఉంటాం, అది ప్రభు ఇది ప్రభు అని. సరే, ఏ ప్రార్థన చేసిన ప్రార్థనే వస్తూ ఉంది, చెప్పేటివే చెప్తా ఉన్నానంటే ఏం చేయాలి? మౌనంగా ఆయన పాదపీఠం దగ్గర కూర్చొని సాగిలపడి ఉంటే ఏం చేస్తాడు? ఆయనే గుర్తు చేస్తాడు. మనం ఏం అడగాలనో ఆయన గుర్తు చేస్తాడు. అప్పుడు మన ఉచ్చరింపు మాటలతో, ఆత్మ మూలుగులతో ఏం చేస్తుంది? ప్రభును అడిగిస్తారు. ఏం అడగలబ్బా అని మోగరించినప్పుడు ఆయనే క్వశ్చన్ వేస్తాడు, ఆయనే జవాబులు చెప్తాడు. ఏం అడగాలనో ఆయన చెప్తాడు, ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక మన జీవితంలో రక్షణ పొందిన దేవుని పిల్లలమైన మనం ప్రతి దినము దేవుని పాదపీఠం ఎదుట సాగిలపడేది నేర్చుకోవాలని దేవుడు మరి మధ్యాహ్న కాల సమయంలో గుర్తు చేస్తూ ఉంటున్నాడు.
హెచ్చరింపులు ఉంటున్నాయి, గద్దింపులు ఉంటున్నాయి, గుర్తింపు చేసేవాడిగా ఉంటున్నాడు. కనుక ఇవి గద్దింపులు కాదు, గుర్తు చేసుకొనుట. చదివి ముగించేస్తాను. 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొంది ప్రభు యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టె కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. సరే, అదల్లా చదవడానికి సమయము వద్దు, సరిపోదు. ఇక్కడ 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలాగూ చేసే రొట్టె తిన ఆ పాత్రలోని త్రాగవలెను. కనుక ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. రెండవదిగా 29వ వచనం. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగుని తిని త్రాగుచున్నాడు. ఏం చేయాలా? వివేకము, వివేచించి వివేకం కలిగి ఉండాలి. అనగా మరి ఏదో ఆషామాషిగా ఏదో పాలు పొందాలని అలాగా అనుకోకుండా ఈ వారము ఈ దినం ఎట్లున్నా ప్రభు అని కొంత పరీక్షించుకొని కొంత దీని ఏమంటారు, గుర్తు చేయుట, హెచ్చరించుట, కథించేది వేరు. కనుక ఇప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడు? మరి నూతనంగా మందిరాన్ని ఇచ్చాడు. ఆయన గుర్తు చేస్తా అన్నాడు. ఏం చేస్తున్నాయ్యా? నా బిడ్డలారా ఆరాధన చేశారు, గుర్తు పెట్టుకోండి. ఏంటంటే పాదపీఠం ఎదుట సాగిలపడి నన్ను అడిగితే నీకు తండ్రి పెట్ట నన్ను ఏమడిగినా ఆయన ధారాళంగా ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రభు వాక్యాన్ని దీవించినాక దయచేసి అందరూ మోకరించండి. ఒక్కసారి మనము మన జీవితాన్ని పరీక్షించుకున్నాం. నిజమా ప్రభా? మరి ఈ దినం కానీ, ఈ వారంలో కానీ, ఈ నెలలో కానీ ఎక్కడన్నా నేను మీ పాదపీఠం ఎదుట సాగిలపడి మనవి అనగా ప్రార్థన చేయలేదు, ఆరాధన చేసుకోలేదు, గణపరచలేదు, స్తుతించలేదు. రక్షింపబడ్డాను, ఆరాధించాను మందిరంలో. కానీ మరోసారి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గుర్తు చేస్తూ ఉంటున్నారు. నూతనంగా ఇచ్చిన మందిరాన్ని బట్టి ఎక్కడెక్కడో ఉండి మేము మందిరాలలో ఉండి ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ మందిరం కట్టడం జరిగింది. ఇక్కడ మరి నూతనంగా మాకు మరోసారి గుర్తు చేస్తూ ఉన్నారు. నూతన మందిరంలో మీరు ఆరాధించారు, కానీ వ్యక్తిగత విషయంలో మీరు మరోసారి గుర్తు చేసుకోండి. మరి వివేచించి ఇది ప్రభు శరీరం అని, రక్తం అని వివేచించి గుర్తు చేసుకొని ప్రభు బలలో పాల్పొందుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దయచేసి అందరూ అలాగనే ప్రార్థనలో ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన విరచబడిన నా శరీరము, దీని చేయడని చెప్పాడు. వాక్యమైన మనం దేవుని యొక్క సన్నిధిలో మరోసారి ఆయన కృపను బట్టి మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కనుక మనము మన జీవితంలో మరి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇలాగ రొట్టెల పాలు పొందేవారు దేవుని యొక్క